దూరంగా రావడం జరిగింది. ఏకైక కారణం ఇది మీ అందరికీ తెలుసు. ఇది నేను ఎంతో ఆసక్తితో ఇంట్రెస్ట్తో 2013 నుంచి 2012-13 నుంచి అంటే సుమారు 14 ఏళ్ల నుంచి ఈ హౌసింగ్ కాలనీ ఇష్యూస్ ఫాలో చేస్తున్నా. అంటే ఇన్ఫాక్ట్ 2011 చెప్పలేదు, ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు మొదలైంది. నేను గోదగారు మీకు కూడా బ్యాక్గ్రౌండ్, నేను ఇక్కడ సరే మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో ఈ ప్రాంతం నుంచి 7 సార్లు వరుసగా ఎంపికైనా, 6 సార్లు ఎన్నికగా ఒకసారి ఎంపీగా. సరే మీరు ఇంత ప్రేమ అభిమానం చూపించినందుకు నా వంతు కృషి కూడా నిరంతరం చేయాలని చెప్పి నా యొక్క భావం. అయితే సుమారు 2011లో మేము దీని గురించి పని మొదలుపెట్టాము. అంటే అప్పుడు నేను హౌసింగ్ మినిస్టర్. అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల కొన్ని మోడల్ హౌసింగ్ కాలనీస్ కట్టియాలి, చాలా మంది నిరుపేదలకి, అగ్రికల్చర్ లేబర్కి, రైస్ మిల్ వర్కర్లకి ఒకే చోట మనం ఇల్లు కట్టించి కొంత మౌలిక సదుపాయాలు కట్టియాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మొదలైంది. అయితే సుమారు 110 ఎకరాలు, అది ఎక్కడ కూడా 110 ఎకరాలు దొరకదు మనకి. ఈ రాష్ట్రంలో ఏ పట్టణంలో ఏ మున్సిపాలిటీలో దొరకదు. నేను ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఎండోమెంట్స్ ల్యాండ్ విషయంలో, అప్పుడు ఎండోమెంట్స్ ల్యాండ్ ఏ పర్పస్కి ఇవ్వాలన్నా కొన్ని హైకోర్టు నిషేధం ఉంది. హైకోర్టు పోయి హైకోర్టు అనుమతి తీసుకుని దేవస్థానానికి, గుడికి మొత్తం ఆ రోజు ఈ యొక్క ల్యాండ్కి ఎంతైతే మార్కెట్ ధర ఉందో, బయట ఎంత ధర ఉందో అంత ధర హౌసింగ్ నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కట్టించి ఈ స్థలం తీసుకోవడం జరిగింది. ఆ స్థలం తీసుకున్న తర్వాత ఆనాడు మా ఆలోచన ఏంటంటే, ఒకవైపు ఏమో 2000 మరి నిరుపేద కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇటు ఆడవాళ్ళు మరి ఇందిరమ్మ స్కీమ్ కానీ వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి కానీ ఒక స్కీమ్ కింద, ఇటుకేమో సింగిల్ రూమ్ ఫ్లాట్స్, ఒక రూము ఒక 320 స్క్వేర్ ఫీట్ తోని, ఇటుకేమో 2160 ఫ్లాట్లతో ఈ కాలనీ అప్పుడు మొదలుపెట్టాం. అయితే అప్పుడు ఇది మొత్తం ఫ్లాట్స్ మళ్ళా ఎగ్జాక్ట్ సంఖ్య చెప్తా 2160 ఫ్లాట్. ఈ ఇల్లు యొక్క స్థలము, నిర్మాణం చేసిన స్థలము 318 స్క్వేర్ ఫీట్. ఇది మొత్తము ఆ ఫ్లాట్కి అయ్యే ఖర్చు గవర్నమెంట్ సైడ్ నుంచి భూమి ధర కాకుండా, భూమి రేటు వేయకుండా 6 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఈ ఫ్లాట్ మీద ఖర్చు పెడుతుంది. దాంట్లో భూమి రేటు తీసుకోవడం. ఓకే, మొత్తం ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది కానీ, ఇప్పుడు ఖర్చు పెట్టబోయేది కానీ, మొత్తం ప్రాజెక్టు సుమారు 125 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నాం. 2001 ఫ్లాట్. అయితే ఇది నేను మొదలుపెట్టింది డేట్ ఆఫ్ గ్రౌండింగ్ 13 డిసెంబర్ 2013. భూసేకరణ చేసి టెండర్లు పిలిచి డేట్ ఆఫ్ గ్రౌండింగ్ 13/12/2013. అయితే అప్పుడు 60-70% పని అయిపోయింది. కానీ 6 నెలల తర్వాత జూన్లో వచ్చిన ఆనాటి ప్రభుత్వం మరి అనేక మార్లు నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్గా రిప్రజెంట్ చేసిన మరి వాళ్ళకి అర్థం కావాలనే కారణం ఏమో కానీ
ఈ యొక్క ఇళ్ళని అబాండన్ చేసేసారు, వదిలేశారు. అసలు అబాండన్ చేయడమే కాదు, ఈ ఇళ్ళ మధ్యలో డబ్బు యాడ్ చేసేసారు. మీకు ఈరోజు ముఖ్యమైన విషయం తెలియజేసేదంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బండి విక్రమార్క గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకి, వ్యవసాయ కూలీలకి, బిలో పవర్టీ లేని వాళ్ళకి ఇండ్ల పథకం ఒక హైయెస్ట్ ప్రయారిటీ పథకం. మేము ఇప్పుడు 22,000 కోట్లతో ఈ స్కీమ్ మొదలుపెట్టినాం. ఇప్పుడు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి అన్ని కాన్స్టిట్యున్సీ లాగా 3,500 ఇండ్లు వస్తాయి. అది కాకుండా ఇది అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చిన విషయం ఏంటంటే, మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. మరి ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2,160 బెనిఫిషియరీ కుటుంబాలలో 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ గారు కమిటీ కన్వీనర్ గా ఉంటూ, కమిటీ కన్వీనర్ చైర్మన్ గా ఉంటూ, దీంట్లో మున్సిపల్ కమిషనరు, ఎండిఓ, ఎంఆర్ఓ, అఫీషియల్ కమిటీ ఫార్ సెలెక్టింగ్ ద బెనిఫిషియరీస్. బెనిఫిషియరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా ఈ బెనిఫిషియరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా ఏమన్నా అవినీతికి అని నాకు దృష్టికి వస్తే మాత్రం సంగతి చూస్తా. సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషియరీస్ విల్ టేక్ ప్లేస్ ఓన్లీ ఆన్ మెరిట్. హుజూర్ నగర్ పట్టణం వరకు ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాతనే హుజూర్ నగర్ మండలం. సో మొదటి విడతగా ఇనాగ్రేషన్ వరకు ఈ వారం రోజుల్లో 1000 కుటుంబాలు, లబ్ధిదారుల కుటుంబాలు ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు కూడా నేను ఏం సజెస్ట్ చేస్తున్నట్టే, దయచేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా, నిజాయితీగా ఉండే విధంగా మనందరం చూసుకుందాం. ఏ ఒక్కరు కూడా ఇది నా మనిషిలో, నీ మనిషిలో అని చేస్తే నేను 15 ఏళ్ళ చేసిన కష్టం ఉంటేనే అపాస్పార్ అయిపోతుంది. ఓకే, ఇది నేను ఏ రాజకీయ లబ్ధి కోసం చేయడం లేదు. ఇది మరి ఒక ప్యాషన్తో, ఇది సమాజానికి మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఉద్దేశంతో మీరు ఆలోచన చేయండి. నేను ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రిలో ఈ పనులు మొదలు పెడితే, నేను మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం క్యాబినెట్ మంత్రిగా పనులు కొనసాగించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ద్వారా మార్చి మొదటి వారంలో ఇది ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇది మెయిన్. ఇది ఈరోజు నేను వచ్చిన ఉద్దేశం 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైంది వాస్తవం. మరి అయితే మేము తిరిగి అధికారంలో వచ్చిన వెంటనే మరి ఇది నిరుపేదలకి, ఇండ్లు లేని వాళ్ళకి, వ్యవసాయ కూలీలకి, రైస్ మిల్ వర్కర్లకి ఇది ఒక ఆశ్రయం కల్పించాలి, ఒక షెల్టర్ కల్పించాలనే ఉద్దేశంతో తిరిగి మేము పనులు మొదలుపెట్టి, మేము అధికారంలో వచ్చిన తర్వాత 29 జనవరి 2024 అంటే
గుర్తుపెట్టుకోండి, ఎంత ఆసక్తి ఇంట్రెస్ట్ ఈ పనులు చేయించినంటే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7. మరి తిరిగి పనులు మొదలుపెట్టడానికి జీవో ఇచ్చింది జనవరి 29, 24. ఆనాడు అంతకుముందు మంజూరైన పనులు కాకుండా మరోసారి 75 కోట్లు మంజూరు చేయించినాం. మరి అదేవిధంగా ఇల్లు నిర్మాణమే కాదు, వాటర్ సప్లై, డ్రైనేజ్ సిస్టమ్, ఇంటర్నల్ రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇవన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కూడా ప్రభుత్వం నుంచే మంజూరు చేస్తాం. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్, ఇండ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కాస్ట్, భూమి యొక్క విలువ తీసుకోకుండా ఇది 125 కోట్లు. మీరు భూమి విలువ తీసుకుంటే ఇప్పుడు ఎక్కడ ₹1 కోటి ఉంటాయి. అసలు ఇప్పుడైతే ఈ భూసేకరణ కూడా అసలు ఆ రోజు మేము పైసలు డైరెక్ట్ గా దేవస్థానికే డిపాజిట్ చేసినాం. మరి సరే, ఈరోజు నేను వరకు ఏ స్టేజ్కి వచ్చింది, ఏ ఫ్లాట్లు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, అదేవిధంగా సివరేజ్ లైన్ పరిస్థితి ఏంటిది, ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిస్థితి ఏంటిది, ఇంటర్నల్ సిసి రోడ్స్ పరిస్థితి ఏంటి, ఎలక్ట్రిఫికేషన్, ఇంటర్నల్ వాటర్ పైప్ లైన్, సంపు, సైడ్ రేంజ్, ఇవన్నిటి గురించి పరిశీలన చేసినాం. మరి అన్ని శాఖల అధికారులతో కాంట్రాక్టర్లతో మీటింగ్ వేయడం జరిగింది.